ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవాది దేవుని యొక్క పాదాలు చెంత చేరిన మీ అందరికి యేసుక్రీస్తు పేరిట మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. కీర్తిడి యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు, కీర్తిని యెహోవాకు మొర్రపెట్టినప్పుడు దేవుడు మన శత్రువుల చేతుల నుండి మనం రక్షించే దేవుడు. మరణ పాశములు మనం చుట్టుకొనకుండా ఆయన మనల్ని కాపాడే దేవుడు. శ్రమలో మనము యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన ఆలయంలో మన ప్రార్థన ఆలకించి నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చినంట. మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన చెవుల్లో చేరుతుంది. ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన ఆలకించే దేవాది దేవుడైన యెహోవా నా బలమా, నా కోట, నా శైలమా, నా కేడెమా, నా దుర్గమా అంటే యేసయ్యను ఆశ్రయిస్తూ ఆయన సన్నిధికి చేరుదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవాది దేవుని స్తుతిస్తూ ఆయన ఆరాధనలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. రాజాతి రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నా కేడెము, నా డాలు, నా దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా నా శైలమా, నా కోట, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నన్ను ప్రేమించువాడా, నన్ను రక్షించువాడైన దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో మేము ప్రార్థన చేసినప్పుడు దేవా, నీ సన్నిధిలో చేరి దేవుని మా ప్రార్థన ఆలకించే దేవాదేవుని చేరి ఉన్నాం దేవా. ఇదిగో నీ కృపతో మమ్మల్ని ఆదరించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ దయతో మమ్మల్ని దేవా క్షమించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో నీ క్షేమ సమాచారం మాకు దయచేసిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో సాయంకాల సమయం ముందు దేవా మమ్మల్ని ఇదిగో చల్లని పూట దేవా, ఈ సాయంకాలం ముందు దేవా నీ చల్లని ప్రాంతంలోకి మమ్మల్ని చేర్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇటహిలా సంఘంలో దేవా మేము ప్రార్థిస్తుండగా దేవా, చిన్న మందిగా కూడి దేవా నిన్ను ఆరాధిస్తుండగా దేవా మా మధ్యక్రమను ఆహ్వానిస్తున్నామయ్యా. కీర్తనీయుడా మా మధ్యక్రమను అడుగుచున్నాను. స్తుతుల మీద ఆశీర్వాదానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి మా జీవితాల్లో చేసిన ప్రతి మేలును తలుచుకుంటూ దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా నీ సన్నిధి ఆవరణలో చేయడానికి కృప చూపించిన వాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా ఇదిగో నీ ఆత్మతో మమ్మల్ని నింపడుచున్నాను. నీ పరిశుద్ధ అభిషేకంతో మమ్మల్ని నింపి దేవా మా మధ్యకి దిగిరమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సాయంకాలపు ఆరాధనలో యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా అనే నీతో గడిపే ప్రతి క్షణం అనే పాట పాడుకుందాం. నీతో గడిపే ప్రతి క్షణము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా వెళ్ళు యోచించగా, కృపతలంచగా వెళ్ళు యోచించగా, నాగళమాగదు స్తుతించక నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే
ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. గమ్యమెలేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమెలేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసునిగా చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసునిగా చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆమేన్. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మెళ్ళు యోచించగా, కృపతలంచగా మెళ్ళు యోచించగా, నాగడమాగదు స్తుతించక, నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. 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 నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రం రాజాదిరాజా, దేవాది దేవ, ఇదిగోతుంది కృపామయుడైన దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నారయ్యా. నీ కృప తలంచగా దేవా, మా జీవితాల్లో చేసిన ప్రతి మేలును దేవా మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవా, నీతో గడిపే ప్రతి క్షణము దేవా అమూల్యమైనదయ్యా. అయ్యా, ఇదిగో మా జీవితాల్లో చేసిన గొప్ప మేలును దేవా, అద్భుతాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, కృపామయుడా, దయామయుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సమాధాన అధిపతి అయిన దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. జయం గల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. విజయం ఇచ్చువాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. జయశీలుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడు అయి దేవా, అయ్యా ఇదిగో తండ్రి, మారా వంటి మా జీవితాలను దేవా, ఎందుకు పనికిరాని పాత్రలైన మమ్మల్ని దేవా, కుమ్మరి జగత్ ఉత్పత్తి ద్వారా అయిన దేవాది దేవా, మమ్మల్ని ఎంతగానో దేవా నీకు పనికొచ్చే పాత్రలుగా దేవా, మధురమైన పాత్రలుగా దేవా, నీకు ఇష్టమైన వారిగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, నీ కృపలో దయలో దేవా
మా జీవితాలను నీ కొరకు మలుచుకుంటున్నవాడా, నీ కొరకు తయారు చేసుకుంటున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో పేరు పెట్టి మమ్మల్ని పిలిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తల్లి గర్భమందే దేవా, అనాది సంకల్పంలోనే దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రజలుగా నీ సొత్తుగా మమ్మల్ని దేవా ఈ లోకంలో దేవా సృజించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవుడా ఇదిగో తండ్రి ఈ లోకంలో మేము ప్రయాణం చేస్తుండగా దేవా అయ్యా ఇదిగో తండ్రి మాకు తోడుగా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవిత ప్రయాణం అంతట్లో దేవా ఇదిగో మా చెయ్యి పట్టి దేవా మా కుడి పార్శ్వమందు దేవా నువ్వు ఉండి దేవా నడిపిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏ అపాయము రాకుండా దేవా మా కుడి ఎడమల దేవా మాకు నీడగా ఉండి దేవా అయ్యా మమ్మల్ని క్షేమ స్థితిలో నడిపిస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా ఇదిగో కురుకక దేవా ఇదిగో తండ్రి కాపాడే దైవం ఉన్న దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మాకు తోడుగా ఉన్నవాడా నీకే మరి ఒక్కసారి దేవా మహిమా ఘనత చెల్లిస్తూ దేవా మా జీవితాల్లో చేసిన గొప్ప వేళను అద్భుతాలకు దేవా నీకే కృతజ్ఞాస్తులు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తూ దేవా మా పరిశుద్ధుడా మా మధ్యలో ఉండమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నా నా పరమ తండ్రి. ఆమేన్. రైట్. ఆరాధనలో రెండవ పాట యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ఏ బ్రతుకలేనయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప.
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. స్తోత్రం రాజా, స్తోత్రం 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 రాజా. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడ దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడైన వాడ నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సకల ఆశీర్వాదాలతో మమ్మల్ని దీవించువాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మహిమ ఘనత అర్హుడేదావా దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నీ కృప లేని క్షణం మేము బ్రతకలేమయ్యా. నీ కృప లేని క్షణం దేవా నేను జీవించలేమయ్యా. నీ కృపతో మమ్మల్ని ఆదరించి దేవా మమ్మల్ని దేవ ఇదిగో తండ్రి మమ్మల్ని కరుణించి కటాక్షిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నువ్వే మమ్మల్ని ఆశ్రయించి దేవా కాపాడుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేసి దేవా నీ కరుణ కటాక్షంలో నీ కిరీటాన్ని మాకు ధరింపజేస్తున్నవాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కేవలం నీ కృప వల్లనే దేవా మేము ఇంకా ఇదిగో తండ్రి ఈ స్థితిలో నేను స్తుతిస్తున్నామంటే దేవా, సజీవ లెక్కలో ఉన్నామంటే, మేము చేరామంటే దేవా కేవలం నీ కృపయ, కేవలం నీ కృప వలన దేవా. ఇదిగో నీ కృప చాలును, నీ కృప చాలును దేవా. అయ్యా మా జీవితాల్లో దేవా ఎల్లప్పుడూ నీ కృప కలుగును గాక దేవా. రాజాది రాజానికే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని దేవా నీ ఆత్మతో నిమ్మడొచ్చున్నాను అయ్యా, నీ జీవంతో నిమ్మడొచ్చున్నాను, నీ వెలుగుతో నిమ్మడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యాన్ని దగ్గరికి వచ్చినప్పుడు దేవా, నీ ముఖ దర్శనం చేస్తున్నప్పుడు దేవా నీవు మాతో మాట్లాడబడొచ్చున్నానయ్యా. సూటిగా మాతో మాట్లాడబడొచ్చున్నాను. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించబడొచ్చున్నాను. తృప్తిగా తినడానికి కృప చూపించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ చూపు మాటలతో దేవా మేము నెమరు వేసుకొని దేవా విశ్వాసంలో కొనసాగడానికి కృప చూపించమని చెవిగో తండ్రి నీ సేవకుని మరుగు చాటును సిలువ చాటును భద్రపరిచి దేవా నీవే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నా నా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 14వ వచనము. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 14వ వచనము భారతి సిస్టర్ చదివినిపిస్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా తండ్రి. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 14వ వచనం. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. ప్రభు ఈ యొక్క మహిమ గల వాక్యమును దీవించి బలపరచును గాక. ఆమేన్. Psalms 89 verse 14. Righteousness and justice are the foundation of your throne. Mercy and truth shall go before you. Bhajan Samhita 89 chapter verse 14. तेरे संहिसन का मूल धर्म और न्याय है, और कारुण और सच्चाई तेरे आगे आगे चलती है. आमेन. ఆమేన్. వాక్యము కొరకు ప్రార్థన. వరలక్ష్మి వాక్యం కొరకు ప్రార్థిస్తారు. పరలోకమందున్న మా తండ్రి, నా కోసం ఇచ్చిన తండ్రి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందములు దేవా. మేమందరము కూడి దేవా ఇలా తెహిలమిషులో దేవా వాక్యమును వినుటకు గాని దేవా నిన్ను ప్రార్థించటకు గాని దేవా మిమ్మల్ని దేవా తండ్రి అని పిలుచటకు గాని అర్హత లేని వారం యేసయ్యా. మమ్మల్ని నీవు సజీవులో ఉన్నప్పుడే మమ్మల్ని ఎంచుకున్న దేవా నీకు వందనాలు. సర్వశక్తివంతుడా నీకు వందనాలు. జీవము గల దేవానికి వందనము. మహాగణుడా నీకు వందనము యేసయ్యా.
నిజమే తండ్రి. నీ వాక్యము మా జీవితంలో వర్ధింపజేసేలాగా మా జీవితంలో ఫలింపజేసేలాగా మమ్మల్ని దీవించండి యేసయ్య. ఎవరై దేవా బాబాయ్ చెప్తుండగా దేవా నీ వాక్యపుతో, నీ జీవపు ఊటతో బాబాయ్ నోటిని దేవా ముట్టుము తండ్రి. నీ నోటి మాటను బాబాయ్ నోటి మాట ద్వారా దేవా మా అందరిని తృప్తిపరచమని వేడుకుంటున్నాను యేసయ్య. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ వాక్యం మాకెంత అవసరము తండ్రి. మా జీవితంలో నీ వాక్యంతో నింపుతున్నందుకు వందనములు. మా ప్రతిదినము నీ వాక్యంతో నింపుతున్నందుకు వందనములు. మా జీవితంలో నీ కార్యముల చేత, నీ వాక్యము చేత నీ కార్యములు జరిగిస్తున్నందుకు వందనములు తండ్రి. దేవా ప్రతి వాక్యపు జీవపు ఫల ఫలాలను మేము పొందుటకు మాకు సహాయం చేస్తున్నందుకు వందనములు. ప్రతి ఒక్కరి చెవులను దేవా శ్రద్ధగా వినేలాగా దేవా విని పాటించేవారుగా మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ చిన్న ప్రార్థనని యందు చేర్చుకొని, పరమందు చేర్చుకొని ప్రతి ఒక్కరు హృదయాల్లో ఫలాన్ని నింపుతున్నందుకు వందనములు చెప్తూ, థాంక్స్ చెప్తూ వినయంగానే వేడుకుంటున్నాం తండ్రి యేసయ్య. ఆమేన్. ఆమేన్. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 14వ వచనము. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. Righteousness and justice are the foundation of your throne. Mercy and truth shall go before you. तेरे सिंहासन का मूल धर्म और न्याय है, और करुणा और सच्चाई तेरे आगे आगे चलती है. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 2025వ సంవత్సరం మే నెల 25వ తేదీ ఈ ఆదివారపు సాయంకాలం తెహిలా సంఘముగా మేమందరము మీ సన్నిధిలో చేరి ఉండగా ప్రభువా మీ కృప దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృప లేని క్షణము, ఒక్క క్షణము కూడా మేము బ్రతకలేము. నీ కృప మాకు తోడుగా లేకపోతే మా జీవితాల్లో మేము ఏమీ కూడా చేయలేము. కృపామయుడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ ఆదివారం నీ సన్నిధిలో మేమందరము చేరి కొద్ది నిమిషములు నీ పరిశుద్ధ లేఖనములను మేము ధ్యానము చేయనై ఉండగా మీ సహాయం మాకు దయచేయండి. మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. మీ స్వరమును మాకు వినిపించండి. నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీ స్వరాన్ని మాత్రమే వినిపించమని, మీ నామమును మాత్రమే మహిమ పరుచుకొనమని యేసు క్రీస్తు ప్రభువారి సర్వోన్నతమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. చదవబడినటువంటి వాక్య భాగంలో నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. కృపా సత్యము. కృపా సత్యములు అనగా ఏమిటి? దేవుని యొక్క కృప అనగా దాని అర్థం ఏమిటి? ఎందుకని దేవుని వాక్యములో కృపా సత్యముల గురించి ప్రస్తావించబడింది? కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులని దేవుని వాక్యములో ఎందుకు రాయబడింది? దేవునిని గూర్చి మనము సంపూర్ణముగా గ్రహింపుగలిగిన వారమై ఉండాలి అంటే మనము ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క శక్తి మరియు సామర్థ్యములను గ్రహించగలిగిన వారిగా మనం ఉండాలి అంటే దేవుని యొక్క కృపా సత్యములను గురించి మనము తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుని యొక్క కృపా సత్యములను గురించి మనము తెలుసుకుంటామో మన దేవుని గురించి మనము పూర్తిగా అర్థం చేసుకునే వారమై ఉంటాం. కాబట్టి కృప అనగా ఏమిటి? కృప అనగా మనము ఇంగ్లీష్ లో ఏమని చెప్పబడుతుందంటే
అన్మెరిటబుల్ ఫేవర్. కృప అనగా అన్మెరిటబుల్ ఫేవర్ అంటే అంతు లేనటువంటి, మితి లేనటువంటి, అత్యధికమైనటువంటి, అవధులు లేనటువంటి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సహాయం. దాన్నే మనము కృప అంటాం. కృప అంటే మనుషులకు ఉండేటటువంటి ప్రేమను, మనుషులు చేసేటటువంటి సహాయమును, మనుషులు చూపించేటటువంటి వాత్సల్యతను కృప అని మనం చెప్పం. కృప అనే దాన్ని మనము ఎలా చెప్తామంటే ఇట్ ఈస్ అన్ అన్మెరిటబుల్ ఫేవర్. అంతు లేనటువంటి ప్రేమ, అవధులు లేనటువంటి ప్రేమ, మితి లేనటువంటి దేవుని యొక్క సహాయమును, దేవుని యొక్క ప్రేమను మనము కృపగా చెప్తాం. అలాగే సత్యము అనగా అది ఎవ్వరు కూడా మార్చలేనటువంటిది. దేవుని ద్వారా, దేవుని యొద్ద నుండి వచ్చిన దాన్ని మనము సత్యం అంటాం. సత్యము ఏ కాలంలోనైనా అది సత్యముగానే ఉంటుంది. ఏ దేశములోనైనా, ఏ ప్రాంతములోనైనా సత్యము సత్యముగానే ఉంటుంది. సత్యము కాలాలను బట్టి, సత్యము ప్రాంతాలను బట్టి, సత్యము మనుష్యులను బట్టి అది మారేది కాదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు దేవుని వాక్యము దేన్ని మనకు ప్రకటిస్తుందంటే కృపా సత్యములు ఆయన సన్నిధి నుంచి మనకు వస్తున్నాయి. దేవుని యొక్క సన్నిధిలో నుండి కృపా సత్యములు మనము పొందుకునేవారిగా ఉంటాం. అసలు ఈ కృపా సత్యములు అంటే ఏంటి? ఈ కృపా సత్యములు మన జీవితాల్లో ఎలా పనిచేస్తాయి? ఈ కృపా సత్యముల యొక్క కార్య రూపం ఎలా ఉంటుంది మన జీవితాల్లో? ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక 2 విషయాలను బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క కృపయు, దేవుని యొక్క సత్యము ఎప్పుడు ఎలా మన జీవితాల్లో పనిచేస్తుంది. రైటియస్నెస్ అండ్ జస్టిస్ లేదా మెర్సీ అండ్ ట్రూత్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ థ్రోన్. దేవుని యొక్క సింహాసనమునకు ఈ కృప, ఈ సత్యం, ఈ రెండు కూడా ఏమైనాయంటే దేవుని యొక్క సింహాసనమునకు ఇవి ఆధారములై ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవునిని నువ్వు చూడాలి అనుకుంటే, దేవునిని నువ్వు అర్థం చేసుకోవాలి అనుకుంటే, దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే నీకు ముందు ఏం తెలియాలి అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సత్యము నీ జీవితాల్లో ఎలా పనిచేస్తాయి అనేది నువ్వు తెలుసుకోవాలి. ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని అసాధారణముగా ఈ కృపా సత్యములు మారుస్తాయి. మనము చెయ్యలేనటువంటి దానిని మరి ఈ కృపా సత్యములు మన ద్వారా చేయించగలుగుతాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండము 24వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదివినప్పుడు, ఆదికాండము 24వ అధ్యాయము 26, 27 వచనాలు. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు బ్రొక్కి, అబ్రాహామును, నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడుగాక, ఆయన నా యజమానునికి తన కృపను, తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మరి చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఎలియాజరు పలుకుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను, తన సత్యమును చూపుట మానలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
అబ్రహామును 75 సంవత్సరముల వయసులో తండ్రి అయినటువంటి దేవుడు పిలుచుకొని, మరి తన తండ్రి ఇంటి నుండి, తన బంధువుల యొద్ద నుండి, తాను పుట్టినటువంటి ఆ ఊరు అనే ప్రాంతమును, ఆ దేశమును విడిచిపెట్టి నేను చూపించేటటువంటి ప్రాంతమునకు వెళ్ళమని యెహోవా ద్వారా ఆజ్ఞాపించబడిన వాడై అబ్రహాము తన దేశమును, మరి తన పుట్టిన ఊరును, తన బంధువులను అందరిని విడిచిపెట్టి దేవుడు చూపించినటువంటి కనాను దేశమునకు అబ్రహాము వెళ్తాడు. దేవుని యొక్క వాగ్దానము పొందుకున్న వాడై, మరి అబ్రహాము తన 100వ సంవత్సరమున, తన 100వ ఏట ఒక వాగ్దాన పుత్రుడిని దేవుని ద్వారా పొందుకుంటాడు. ఆ వాగ్దాన పుత్రుడికి అబ్రహాము పెట్టినటువంటి పేరు ఇస్సాకు. ఈ ఇస్సాకు 40 సంవత్సరముల వయస్సు కలిగిన వాడై, మరి వివాహము చేయవలసినటువంటి ఆ సమయం వచ్చినప్పుడు అబ్రహాము తన దాసుడైనటువంటి ఎలియాజరును పిలిచి, మరి ఎలియాజరుకు కొన్ని పనులు అప్పచెప్తాడు. అదేమిటి అంటే, నేను వృద్ధుణ్ణైపోయాను కాబట్టి నా కుమారునికి వివాహము చేయాలని నేను ఆశపడుతున్నాను. అయితే నేను ఈ కనాను దేశంలో ఉన్నటువంటి ఆ స్త్రీలలోంచి ఒకరిని నా కుమారునికి ఇచ్చి వివాహము చేయాలని నేను అనుకోవడం లేదు. నేను ఏ దేశంలో అయితే పుట్టానో, ఏ ప్రాంతం నుంచి అయితే నేను ఈ దేశానికి దేవుని ద్వారా నడిపింపబడి నేను వచ్చానో, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి, ఇస్సాకును నా కుమారునికి నీవు భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయిస్తాను. ఎలియాజరు, నా దాసుడా, నా కొడుకుకు భార్యను తీసుకురావడానికి, మా ఇంటికి కోడల్ని తీసుకురావడానికి నేను నీకు ఒక పని అప్పచెప్తున్నాను. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీలను నేను నా కొడుకుకు భార్యగా ఇచ్చి చేయాలని నేను అనుకోవట్లేదు. నా స్వదేశానికి నువ్వు వెళ్ళు, అక్కడి నుంచి మరి నా బంధువుల యొక్క కుటుంబములో నుంచి ఒక కన్యకను, ఒక స్త్రీని నా కుమారునికి భార్యగా నువ్వు తీసుకురావాలి. అయితే ఒక కండిషన్ ఏంటి అంటే, నీవు నా కుమారుని మాత్రం అక్కడకు తీసుకుపోకూడదు. ఇస్సాకు నువ్వు అక్కడ తీసుకువెళ్ళడానికి లేదు. ఇస్సాకు ఇక్కడే ఉంటాడు, నీవు మాత్రమే వెళ్ళి మరి నా కుమారునికి భార్యను తీసుకురమ్మన్నప్పుడు ఎలియాజరు యొక్క పరిస్థితిని మనం ఆలోచిస్తే, ఈ రోజుల్లో ఎదురుగా చూసుకుని మనిషి ఇద్దరు వివాహం చేసుకోబోయే వాళ్ళిద్దరు చూసుకుని మాట్లాడుకుని, రెండు కుటుంబాలు మాట్లాడుకుని అంగీకారమైన సంబంధాలు వివాహము వరకు రావడమే గగనంగా మారింది. అన్నీ చూసుకున్న తర్వాత, అన్నీ ఒప్పుకున్న తర్వాత, అన్నీ అనుకున్న తర్వాత కూడా ఆ వివాహాలు జరిగేంత వరకు కూడా గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అబ్రహాము ఎలియాజరుకు అప్పచెప్పినటువంటి పని ఏమిటంటే, ఆయన పుట్టినటువంటి దేశం సుమారు అప్పటికి అబ్రహాము తన ఊరిని, తన బంధువులను విడిచిపెట్టి దగ్గర 65 సంవత్సరాలు అవుతుంది. 65 సంవత్సరాల క్రితం నేను ఆ ఊరిలో ఉండేవాడిని. కాబట్టి ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పి నా కొడుకుకి ఒక భార్యను తీసుకురమ్మని చెప్పినప్పుడు ఎలియాజరు కంగారు పడిపోయాడు. ఇది ఎలా జరుగుద్ది? ఇతను ఏ దేశం నుంచి వచ్చాడో ఆ దేశంలో ఇతను ఇంకా గుర్తు పెట్టుకున్నారు. ఇతను వచ్చి అప్పుడే 65 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు నేను అక్కడికి వెళితే నేను ఏమని చెప్పాలి? ఎవరిని ఇతనికి నేను భార్యగా తీసుకురావాలి అని చెప్పి మరి అబ్రహాము దగ్గరికి వెళ్ళి కొంచెం ఇతను కన్ఫ్యూజన్ లో ఉంటాడు ఎలియాజరు. ఎలా చేయాలి అని చెప్పని అప్పుడు అబ్రహాం చెప్తాడు, ఏ దేవుడైతే
మరి నేను పుట్టిన దేశము నుండి నన్ను తీసుకొచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పినటువంటి ఆ పరలోకపు దేవుడవు యెహోవా నీకు తోడుగా వస్తాడు. ఎలియాజరు, నువ్వు భయపడొద్దు. ఇది ఎలా జరుగుద్ది అని ఒకవేళ నువ్వు కన్ఫ్యూజన్ లో ఉంటే గనక, ఏ దేవుడైతే నన్ను పిలిచి నాతో మాట్లాడి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి 100వ ఏట నాకు సంతానమునిచ్చి ఈ ఆకాశ నక్షత్రముల వలె నా సంతానమును వృద్ధి చేస్తానని చెప్పి వాగ్దానము చేసినటువంటి దేవుని యొక్క దూత నీకు ముందుగా వస్తాడు. కాబట్టి నువ్వు వెళ్ళి తప్పకుండా నా కుమారునికి భార్యను తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ఇతనికి మళ్ళీ డౌట్ వస్తుంది. అబ్రహాము గారు, మీరు వెళ్ళమంటున్నారు, పైగా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, దేవుడే ఈ కార్యాన్ని జరిగిస్తాడని చెప్తున్నారు. మరి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని మైళ్ళ దూరం ప్రయాణించి నేను అక్కడికి వెళ్ళి మీ గురించి చెప్పిన తర్వాత ఒకవేళ ఆ స్త్రీ రావడానికి ఇష్టపడకపోతే అప్పుడు నేనేం చేయాలి? మీరేమో నాతో ఒట్టేయించుకుంటున్నారు. ఎలాగని చెప్పినప్పుడు దేవుడే చూసుకుంటాడు. ఒకవేళ ఆ స్త్రీ రావడానికి ఇష్టపడకపోతే నీవు ఈ ప్రమాణము నుండి విడుదల పొందేదవు అని చెప్పి మరి ఎలియాజరును పంపించినప్పుడు ఎలియాజరు వెళ్తాడు. ఎలియాజరు మరి వెళ్ళి ఒక చోట కూర్చున్నప్పుడు అతడు గ్రహిస్తాడు, ఏ దేశమునికైతే, ఏ ప్రాంతమునికైతే అతను రావాల్సి ఉందో ఆ ప్రాంతానికి ఎలియాజరు వచ్చాడని గ్రహిస్తాడు. మరి అరాం నహరాయిములో ఉన్న నాహోరు పట్టణమునకు అతడు చేరుకున్నప్పుడు ఎలియాజరు సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు, ఆ వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింప చేసి ఇట్లనెను. ఏమంటున్నాడంటే ఎలియాజరు దేవునితోటి, ఇప్పుడు అతను కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఈ ఊర్లో అనేక మంది స్త్రీలు ఉంటారు. ఎవరిని నేను నా యజమానుని యొక్క కొడుకుకి నేను భారీగా తీసుకెళ్ళగలను? నాకు ఎలా తెలుసుద్ది? నేను సందిగ్ధంలో ఉన్నాను, నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను. కాబట్టి దేవుని యొద్ద అతను మొర చేసుకుంటున్నాడు. నా యజమానుడకు అబ్రహాము దేవుడువైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ వంటలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందునెను. కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు కొన్ని సూచనలు అడుగుతూ ఉంటాం మనం కూడా. దేవా, మరి నీ ఇది నీ చిత్తమే అయితే గనక నా జీవితంలో ఏదో ఒక సూచన చూపించు. ఏదో ఒకవేళ ఒక స్త్రీ గురించి అయితే ఆమె ఈ రంగు చీర కట్టుకుని వస్తే గనక నీ చిత్తమని నేను అనుకుంటానని, లేదా వాళ్ళ దగ్గర నుంచి ఎస్ అనే సమాధానం వస్తే ఇది నీ చిత్తమని నేను అనుకుంటానని, లేదా నేను బైబిల్ గ్రంథాన్ని తెరిచినప్పుడు పలానా వాక్యం వస్తే గనక అది నీ చిత్తమని తెలుసుకుంటానని, ఇలాగ అనేక రకాలైనటువంటి సూచనలు పెట్టుకుని దేవుణ్ణి మనం పరీక్షిస్తూ ఉంటాం. ఈయన కూడా పెద్ద పరీక్ష పెట్టేశాడు. ఎందుకంటే వచ్చే వాళ్ళేమో స్త్రీలు, వాళ్ళు బిందులు తీసుకుని మరి నీళ్లు నింపుకుని నీళ్లు చేదుకొని మరి మోసుకెళ్ళడానికి వస్తున్నప్పుడు ఈయనేమో దాహానికి నీళ్లు అడగడం, వారు దాహానికి నీళ్లు ఇవ్వడమే కాకుండా నీ ఒంటెలకు కూడా దాహానికి నీళ్లు ఇస్తామని చెబితే ఆమె నా యజమానుని యొక్క కొడుకుకి నీవు భారీగా ఇచ్చినట్లు రుజువు అవుతుందని చెప్పి పెట్టుకున్నా. మరి అదే సమయానికి అక్కడికి రెబ్కా గారు రావడం, అబ్రహాము యొక్క సహోదరుడైనటువంటి నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది,
ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. ఇక్కడ చూడండి, అబ్రహామేమో విశ్వాసంతో ఉన్నాడు. ఏ దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఏ దేవుడు నన్ను ఇక్కడ ఈ దేశంలో ఆశీర్వదించాడు, ఏ దేవుడు నాకు సంతానాన్ని దయచేశాడో ఆ దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తాడంటాడు. ఈయనేమో కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఊరు దాకా వచ్చాడు, మరి ఆ స్త్రీలను చూస్తున్నాడు, వాళ్ళలో ఒకరిని నీళ్లు అడుగుదాం అనుకుంటున్నాడు. ఒకవేళ ఇతను నీళ్లు అడిగినప్పుడు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎవరు కూడా దాహానికి ఇచ్చి ఉండకపోతే ఏమై ఉండేది? ఎలియాజరు ఏం చేస్తుండేవాడు? దేవుని చిత్తం కాదు అని చెప్పి ఎలియాజరు వెనక్కి వెళ్ళిపోయి ఉండేవాడు. కొన్నిసార్లు మనం కూడా మన విశ్వాస జీవితాల్లో దేవుని చిత్తాన్ని కనుగొనడానికి కొన్ని పరీక్షలు పెడుతూ, మనకు అనువుగా ఉండేలాంటి పరీక్షలు మనం పెట్టుకుంటూ, అవి ఒకవేళ జరగకపోతే ఇది దేవుడి చిత్తం కాదు అనుకుని పొరపాటున దేవుని చిత్తములో నుంచి మనము పక్కకు తొలగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇతను మరి ఆ యెహోవాకు ప్రార్థన చేసి, నీ కృప చూపించయ్యా, నీ అనుగ్రహాన్ని నువ్వు చూపించమని చెప్పినప్పుడు రెబ్కా గారు అక్కడికి రావడం, ఈయన ఆమెను నీళ్లు కడగడం, ఆమె ఇతనుకు దాహానికి ఇవ్వడం, తర్వాత నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు ఇస్తానని చెప్పడం. ఇవంతా కూడా ఎప్పుడు జరిగింది? ఎంత సమయం పట్టింది? ఇతను ప్రార్థన చేసిన తర్వాత ఎంత సమయం పట్టిందంటే 15వ వచనంలో మనం చూస్తాం, అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాం సహోదరైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలు పుట్టిన రిబక్క కడవ భుజం మీద పెట్టుకుని వచ్చెను. చూడండి, తండ్రి అయినటువంటి దేవునితో ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అతను ఇంకా మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైనటువంటి ఆ నాహోరు, మరి ఆ బెతూయేలుకు పుట్టిన రిబ్క కడవ పట్టుకుని వచ్చేస్తుందంటే, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా సాధ్యం అవుతుంది? కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మనం అనుకుంటూ ఉంటాం, నేను ఇది చేద్దాం అనుకున్నాను, నా మనసులో ఈ ఆలోచన వచ్చింది, ఎగ్జాక్ట్లీ ద నెక్స్ట్ మూమెంట్ ఆ పని జరిగిపోయింది. ఒక ఆలోచన నా హృదయంలో వచ్చింది, వెంటనే వాళ్ళ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది, వాళ్ళు అదే చెప్పారు. నేను ఇది చేయాలనుకున్నాను, నెక్స్ట్ సెకండ్ లోనే ఇది జరిగిపోయింది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? అతను ఇంకా మాట్లాడుట చాలింపక మునిపే రెబ్కా గారు అక్కడికి రావడం, మరి ఇతను నీళ్లు అడగడం, ఆమె నీళ్లు పోయడం, వెంటనే ఈయన ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసేనో లేదో అని ఊరకుండి ఒంటెలు కూడా త్రాగుటే అయిన తర్వాత ఆ మనుష్యుడు వెంటనే ఒక అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులాల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి వెంటనే ఆమెకు ఇస్తాడు. ఆ తర్వాత మరి ఆమె ఇంటికి వెళ్ళడం, మరి మరలా ఆమె సహోదరుని తీసుకుని ఈయన దగ్గరికి రావడం, లాబాను గారిని తీసుకుని ఇక్కడ రావడం, మరి ఈయన ఎలియాజరు వారి బంధువులందరికీ, ఆమె తల్లిదండ్రులందరికీ కూడా ఈ జరిగిన విషయాన్ని అంతా చెప్తున్నాడు. ఆ రాత్రి మరి వచ్చినటువంటి విషయాలన్నీ కూడా భోజనము చేయడానికి మునుపే ఈయన ఎలియాజర్ గారు చెప్తున్నాడు, నేను అబ్రహాము యొక్క దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను, కాబట్టి అతనికి కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు మరి షారా వృద్ధాప్యంలో ఉన్నారు, తల్లి నా యజమానుడు వృద్ధాప్యంలో ఉన్నాడు, మరి ఆ వృద్ధాప్యం ముందు కన్నటువంటి ఆ ఇస్సాకు అనే కుమారునికి వివాహం చేయడానికి ఇలా నన్ను పంపించారు.
నేను చెప్పాను నా యజమానుడితోటి, ఆ స్త్రీ నా వెంట రాదేమో అన్నప్పుడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవని నా యజమానుడు చెప్పాడు. ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారు అన్యులు, వారు విగ్రహారాధన చేసేటటువంటి వారు. యెహోవా ఎవరో వారికి తెలియదు. అందుకే 50వ వచనంలో లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలం. మాకేం తెలియట్లా, అంత కలగా ఉంది, అంత ఆశ్చర్యంగా ఉంది. 65 సంవత్సరాల క్రితం ఈ దేశాన్ని, ఈ ఊరిని విడిచిపెట్టి అబ్రహాము వెళ్ళిపోవడం ఏంటి? 100వ సంవత్సరంలో దేవుడు అతనికి వాగ్దాన కుమారుని ఇవ్వడం ఏంటి? ఆ కుమారుడికి వివాహం చేయడం కొరకు మరి ఈ దేశము నుండి ఒక కన్యకను, ఒక స్త్రీని తీసుకురమ్మని మిమ్మల్ని పంపించడం ఏంటి? మీరు ఆ నీళ్ల బావి దగ్గర కూర్చోవడం ఏంటి? అదే సమయానికి నా కూతురు, నా సహోదరి రెబ్కా అక్కడికి రావడం ఏంటి? దేవునితో మీరు ఒక నిబంధన చేసుకోవడం ఏంటి? ఆ నిబంధన మరి రెబ్కా ద్వారా నెరవేర్చబడడం ఏమిటి? మాకేం అర్థం కావట్లా. మేము అవునని లేదా కాదని మేమేం చెప్పలేం. ఇదిగో రెబ్కా ఇక్కడ ఉన్నది కాబట్టి రెబ్కాను మీరు అడగండి, ఒకవేళ ఆమె వస్తానంటే గనక ఆమె తీసుకెళ్ళండి అన్నప్పుడు రెబ్కా వెంటనే నువ్వు వెళ్తావా అన్నప్పుడు నేను వెళ్ళేదను అనను. మనం చదివినటువంటి వాక్యంలో 26వ వచనంలో ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. ఎలా జరిగింది ఇది? అసలు ఇది సాధ్యమేనా? నా మనసులో అనుకున్నది అక్కడ నా కళ్ళ ముందు ఆ స్త్రీ రావడం ఏంటి? దేవునితో నా ప్రార్థన పూర్తి అవ్వక ముందే ఆమె అక్కడికి రావడం ఏంటి? ఆమె కరెక్ట్ గా మరి అబ్రహాము యొక్క బంధువుల నుంచి వచ్చిన మరి స్త్రీ అవడం ఏంటి? ఆమె నాకును నా ఒంటెలకును నీళ్ళు ఇవ్వడం ఏంటి? ఇదంతా కూడా ఎలా జరిగింది అంటే కృపయు సత్యమును. ఎప్పుడైతే మనుష్యులకి అసాధ్యమైనది, మన శక్తి సామర్థ్యముల వలన మనము చేయలేనిది, మనము కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు, మనము సందేహంలో ఉన్నప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తన యొక్క కృపను, సత్యాన్ని మనకి తోడుగా పంపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క కృపయు సత్యము మన జీవితాల్లోకి వచ్చినప్పుడు అన్ని మిరాకిల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అన్ని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. నీ జీవితాల్లో నువ్వు అద్భుతాలను పొందుకోగలుగుతున్నావు. అద్భుతము వెంబడి అద్భుతము నీ జీవితంలో జరుగుతుంది అంటే దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క కృపయు, దేవుని యొక్క సత్యము నీ జీవితంలో పనిచేస్తున్నాయి. ద గ్రేస్ అండ్ ద ట్రూత్ ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సత్యము మన జీవితాల్లో పనిచేస్తాం. కాబట్టి మనము మామూలుగా మనము ఒక పనిని చేయలేని వారిగా ఉన్నప్పుడు ఆ పనిని చేయడానికి కావలసినటువంటి శక్తిని ఎవరు ద్వారా మనం పొందుకుంటామంటే దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క సత్యము ద్వారా మనం పొందుకుంటాం. మరి అద్భుతంగా ఆమె ఒప్పుకోవడం, మరి అక్కడి నుంచి తీసుకెళ్లి ఆ దేశానికి ఎవరు పంపిస్తారు చెప్పండి? ఎప్పుడో 65 సంవత్సరాల క్రితం విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఒక దేశానికి వెళ్ళి మరి మా అబ్బాయికి వివాహం చేయాలనుకుంటున్నాను, నేను బెంగళూరులో ఉన్నాను, తణుకు నేను ఎవరన్నా పంపించి ఒక 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత మా బంధువుల్లోంచి ఎవరైనా ఒక అమ్మాయి బెంగళూరు వస్తుందేమో కనుక్కోండి, ఎవరైనా వస్తారు? ఎవరైనా పంపిస్తారా? ఏ తల్లిదండ్రులను పంపిస్తారా? అది కూడా పెళ్లిగానే ఒక అమ్మాయిని ఎవరైనా పంపిస్తారా? ఇవన్నీ కూడా అక్కడ జరగడానికి, కార్యరూపము దాల్చడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క కృపయు, దేవుని యొక్క సత్యము
మరి అబ్రహాము జీవితంలో దేవుడు చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించాడు. ఇతను ఎక్కడున్నాడంట? ఇతను ఎక్కడున్నానని అనుకుంటున్నాడు. ఇతను ఆ దేశానికి అంతకు ముందు వచ్చిన వాడు కాడు. తను రావాల్సినటువంటి ప్రాంతము, తను చేరాల్సినటువంటి ఊరు వచ్చిందో లేదో ఇంకా అతనికి తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఎక్కడకు చేరాలో అక్కడకు కరెక్ట్ గా తీసుకెళ్లి అక్కడ ఎలియాజర్ను నిలబెట్టాడు. ఆమేన్. అలాగే ఎలియాజరు ఎక్కడ ఆగాడో అక్కడికి వెంటనే మరి ఇస్సాకుకు కాబోయేటటువంటి భార్యను రెబుకాను దేవుడు అక్కడికి తీసుకొచ్చాడు. దేవునికి ఇష్టులైన వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగింది అంటే సమస్తము కూడా సమకూడి జరిగిపోయింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవ మాట, కీర్తనలు 57వ కీర్తన 3వ వచనాన్ని మనం చూద్దాం. 57వ కీర్తన 3వ వచనం. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. ఆమేన్. ఈ కీర్తన రచించింది ఎవరు అంటే దావీదు రచించారు. అంటే దావీదును కూడా దూషించేవారు ఉన్నారా? దావీదును కూడా మరి అపహసించేవారు ఉన్నారా? దావీదును కూడా మృంగగోరు వారు ఉన్నారా? అంటే మంచి వాళ్ళకు కూడా మంచి వాళ్ళని దూషించే వాళ్ళు ఉంటారా? మంచి వాళ్ళను కూడా తిట్టుకునే వారు ఉంటారా? మంచి వాళ్ళను కూడా శపించేవారు ఉంటారా? అంటే ఎస్, ఎవరైతే నీతి న్యాయములను జరిగిస్తూ ఉంటారో అలాంటి వారికే ఈ దూషణలు ఎక్కువగా ఉంటాయి. మరి దావీదు చెప్తున్నాడు, ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. ఎప్పుడైతే నన్ను ఈ లోకస్తులు దూషిస్తూ ఉంటారో, ఎప్పుడైతే నిర్నిమిత్తముగా నన్ను ఈ లోకస్తులు దూషణ మాటలు పలుకుతూ ఉంటారో, కరెక్ట్ గా నన్ను దూషించేవారు నా చుట్టూ చేరుకున్నప్పుడు, నన్ను మృంగగోరు వారు నా చుట్టూ చేరుకున్నప్పుడు ఆకాశము నుండి ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆకాశము నుండి ఆయన ఆజ్ఞ ఇచ్చి తన యొక్క కృపా సత్యములను నా యొద్దకు పంపిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒకవేళ ఎవరైనా నిన్ను దూషిస్తూ ఉంటే, ఈరోజు నిన్ను ఎవరైనా నిందిస్తూ ఉంటే, ఈరోజు ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే మనం ఏం చేయాలంటే సంతోషించాలి. ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఇతరులు మనలను దూషించినప్పుడు, ఇతరులు మనలను నిందించినప్పుడు మన దేవుడు ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి తన కృపా సత్యములను మన యొద్దకు పంపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కృపా సత్యములు ఎప్పుడు మన దగ్గరకు వస్తాయో అప్పుడు ఏం జరుగుతాయి? అద్భుతాలు జరిగిపోతాయి. మనం చేరాలనుకున్న ప్లేస్ కి మనకు తెలియకుండానే చేరిపోతాం. మనం చేయాలనుకున్న పని మన ప్రయత్నం లేకుండానే మనం చేసేస్తాం. మనం సాధించాలనుకున్న విజయాన్ని మనం మన మన ప్రమేయం లేకుండానే సాధించేస్తాం. ఆశ్చర్యపోతుంటాం, అయ్యో హౌ ఇట్ ఈస్ హ్యాపెండ్, ఇది ఎలా జరిగింది, కరెక్ట్ గా నేను ఇదే కోరుకున్నాను, ఇదే ఎలా జరిగింది అనుకుంటాం. దానికి కారణం ఏంటంటే దేవుడు ఆకాశమునందు ఉన్నటువంటి దేవుడు ఆజ్ఞ ఇచ్చి మనల్ని రక్షించడం కోసం ఏం చేస్తాడంటే కృపా సత్యములను మన మధ్యకి పంపిస్తాడు. దావీదు దూషించబడ్డాడు, దావీదు నిందించబడ్డాడు, అన్యాయముగా మరి దావీదు అపహసించబడ్డాడు. ఎప్పుడు దావీదు దూషించబడ్డాడు? ఎప్పుడైతే ఈ ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు మరి ఇజ్రాయేలీలందరూ అపహసిస్తూ
ఇజ్రాయేలీయుల దేవుణ్ణి సహితము దూషిస్తూ మరి ఆ సవాలు విసిరినప్పుడు దావీదేమో పిల్లవాడు, బాలుడు, యుద్ధం చేయడం తెలియదు. అంతకు ముందనడు కూడా కత్తి పట్టుకుని యుద్ధం చేసిన వాడు కాడు. అయినప్పటికీ కూడా దావీదు సున్నతి లేనటువంటి ఈ ఫిలిష్తీయుడు ఇజ్రాయేలీయుల దేవుడిని ఎలా దూషించగలడని మరి ఆ గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ బాలుడైనటువంటి ఎర్రటివాడు రూపసి అయినటువంటి దావీదును మరి ఆ గొలియాతు చూచి తృణీకరించెను. ఆఫ్టర్ ఆల్ ఎవడు వీడు, ఈ పిల్లాడు వస్తున్నాడు యుద్ధానికి రమ్మన్నప్పుడు అని చెప్పి అనుకున్నాడు. దావీదు కత్తి తీసుకుని డాలు తీసుకుని వెళ్లకుండా ఒక కర్ర తీసుకుని వడిసెలు తీసుకుని వెళ్తున్నప్పుడు మరి 43వ వచనము మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. చూడండి, దావీదుని ఏం చేశాడంట? గొలియాతు శపించాడు. తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అన్నాడు. చూడండి, దావీదు ఇక్కడ ఏ తప్పు చేయలేదు. ఓకే, దేవుణ్ణి దూషిస్తున్నటువంటి ఒక ఫిలిస్తీయుడి మీదకి దావీదు యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ ఇతను గొలియాతు? దావీదుని అతని దేవతల పేరట శపించడం మొదలు పెట్టాడు. నేనేమంటానంటే, ఎప్పుడైతే ఈ గొలియాతు దావీదును శపించడం మొదలు పెట్టాడో, ఎప్పుడైతే దావీదుని ఈ గొలియాతు దూషించడం మొదలు పెట్టాడో, ఈ రోజు నిన్ను చంపి నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకు ఆహారముగా ఇస్తానని చెప్పాడో, అప్పుడు వెంటనే కృపా సత్యాలు పనిచేయడం మొదలు పెట్టేసినాయి. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ నిన్ను ఎవరైనా ఈ రోజు దూషిస్తూ ఉంటే, ఈ రోజు నిన్ను ఎవరైనా నిందిస్తూ ఉంటే, ఈ రోజు నిన్ను ఎవరైనా అవమానించి ఉంటే, ఈ రోజు నిన్ను ఎవరైనా శపించి ఉంటే, దేవుని వాక్యము సెలవిస్తోంది, మరి ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నిన్ను రక్షిస్తాడు. దూషణలు పలుకున్నప్పుడు, ఇతరులని గురించి దూషణ వచనములు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నిందించబడుతున్నప్పుడు బాధపడొద్దు. నన్ను ఇలా తిట్టారు, నన్ను ఇలా దూషించారు, నన్ను ఇలా నిందించారని చెప్పి మనము బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇతరులు నీ గురించినటువంటి దూషణలు వారు పలుకుతూ ఉంటారో, నిన్ను శపిస్తూ ఉంటారో, అప్పుడు ఆకాశములో నుండి మన దేవుడు కృపా సత్యములను మన మధ్యకు పంపించేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కృపా సత్యములు యాక్టివేట్ అయిపోయినాయి అనుకోండి, కృపా సత్యములు పనిచేయుట ప్రారంభించినాయి అనుకోండి, ఇక అక్కడ ఏం జరుగుతాయంటే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు జరిగిపోతాం. మన శక్తితో పని లేదు, మన బలముతో పని లేదు, మన ఆలోచనతో పని లేదు, మన జ్ఞానముతో పని లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క కృపా సత్యములు నీ జీవితంలో, నా జీవితంలో పనిచేయడం మొదలు పెడతాయో, ఇక అక్కడ అద్భుతాలే. చూడండి, మరి దావీదును శపించాడు గొలియాతు, దావీదును దూషించాడు. అయితే దావీదు ఏం చేశాడంటే, యుద్ధము యెహోవాదే అని చెప్పి మరి ఆ ఒక రాయి తీసుకుని తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుర చొచ్చినందున వాడు నేలను బోర్ల పడిను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? ఎలా సాధ్యం? అంటే ఒక రాయి తీసుకుని మరి ఎన్ని అడుగుల, ఎన్ని మూరల, ఎన్ని జానల ఎత్తున్నాడో కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది గొలియాతు గురించి. అంత ఎత్తైనటువంటి దీర్ఘదేహి అయినటువంటి గొలియాతుని రాయితో కొడితే
ఆ రాయి నుదుటిలో నుంచి వాడి డిప్ప పగిలిపోయి లోపలికి వెళ్ళిపోయిందంటే ఆ రాయి ఎలా సాధ్యం? ఒక బాలుడు విసిరినటువంటి రాయికి ఒక జయంట్ తల ఎలా పగిలిపోయింది? దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే ఇతరులు నిన్ను దూషిస్తారో, ఇతరులు నిన్ను అవమానిస్తారో, ఇతరులు నిన్ను శపిస్తారో, అప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క కార్యం యాక్టివేట్ అయిపోయింది దావీదులో. కృపా సత్యాలు యాక్టివేట్ అయిపోయినాయి దావీదులో. ఎప్పుడైతే కృపా సత్యములు యాక్టివేట్ అయిపోయినాయో అప్పుడు ఏమైందంటే దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ఈ మాటకు అర్థం ఏంటండి? దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడా? ఎలా? దావీదు బలాఢ్యుడా? ఫిలిష్తీయుడు బలాఢ్యుడా? 100% ఫిలిష్తీయుడే బలాఢ్యుడు. అయితే కృపా సత్యాలు దావీదులో యాక్టివేట్ అయిపోయినప్పుడు దావీదు ఏమైపోయాడంటే ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. ఏ కత్తి తీసుకునైతే నిన్ను నరికి చంపి నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకు నేను ఆహారముగా వేతునని ఆ గొలియాతు పలికాడో అదే కత్తి మరి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదీసి దానితో వాణ్ణి చంపి వాని తలను ఎగవేసి యెహోవాదే జయం, ఆమేన్. యెహోవాదే విజయం అని చెప్పి మరి ఆ తలను కత్తితో ఎత్తి పట్టుకొని చూపించాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు ఎలియాజరు. ఇస్సాకును తీసుకెళ్ళొద్దన్నాడు. 65 సంవత్సరాల క్రితం విడిచిపెట్టిన తన బంధువుల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆ బంధువుల్లోంచి ఒక భార్యను తీసుకురమ్మన్నాడు తన కుమారునికి. ఎలా జరుగుద్ది? ఎలా జరిగింది? కృపా సత్యములు అబ్రహామును విడిచిపెట్టలేదు. కృపా సత్యములు మన జీవితాల్లోకి వస్తే నువ్వు చెయ్యలేను అనుకున్న దాన్ని కూడా నీ ద్వారా దేవుడు చేయిస్తాడు. హల్లెలూయా. మరి దావీదును ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడిగా చేశాడు. ఎప్పుడైతే మరి ఆ కత్తి తీసుకుని వాడి తలను నరికి వేశాడో ఆ తర్వాత కత్తి పట్టుకొని దావీదు ఆ యుద్ధంలో ఆ రోజు ఎంతమందిని చంపాడంటే 10,000 మందిని చంపాడు. అంతకు ముందెన్నడూ కూడా ఒక యుద్ధము కూడా చేయని వాడు, యుద్ధోపకరణాలు ధరించుట కూడా చేతకాని వాడు, గొర్రెలను మేపుకునేవాడు వడిసెల రాయితో మరి రాయి విసిరినప్పుడు వాడి తల పగిలిపోయి వాడు బోర్లా పడి చచ్చిపోయినప్పుడు వాడి కత్తి తీసుకుని 10,000 మందిని దావీదు చంపగలిగాడు. రాజు యుద్ధ ప్రవీణుడైనటువంటి సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపెనని ఆ రోజు అక్కడ స్త్రీలందరూ కూడా దావీదుని కొనియాడారు. దావీదు మీద పాటలు పాడారు. ఎలా జరిగింది ఇదంటే కృపా సత్యములు నీ జీవితంలో యాక్టివేట్ అయిపోతాయి. హల్లెలూయా. కృపా సత్యములు నా జీవితంలో యాక్టివేట్ అయిపోతాయి. ఎలా ఎదిగాడు ఇతను ఇంత ఎత్తుకి, ఎలా ఆశీర్వదించబడ్డాడు, ఎలా సాధించాడు ఈ ఉద్యోగం, ఎలా గెలుచుకున్నాడు ఈ యూనివర్సిటీలో సీటు, ఎలా చేయగలిగాడు పిహెచ్డి, ఎలా సాధించాడు వీసాని, లోకానికి ఆశ్చర్యంగా ఉంటది. ఎందుకంటే కృపా సత్యాలు మన జీవితంలో యాక్టివేట్ అయిపోవాలి. గొర్రెలు కాసుకునేటటువంటి వాడు ఒక్క రాత్రిలో ఆ దేశమునకు రాజుకు అల్లుడిగా మారిపోయాడు. ఆ సైన్యములకు సౌలు గారి యొక్క సైన్యమునకు సైన్యాధిపతిగా మారిపోయాడు. చూడండి ఎంత ఘనతను దావీదు పొందుకోగలిగాడు. సౌలు కంటే ఘనమైన వాడిగా 10,000 మంది దావీదు, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అని ఆ ఘనతను పొందుకోగలిగాడు. దానికి కారణం ఏంటంటే మనం చదివాం 57వ కీర్తనలో 3వ వచనాన్ని, ఆయన
ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. ఈ రాత్రి మనము దేవుడి సన్నిధిలో మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటంటే, దేవా, నా శత్రువులు నన్ను చుట్టుముట్టున్నారు, ఇదిగో నిర్నిమిత్తముగా నన్ను దూషించేవారు అధికమవుతున్నారు, ప్రభువా పంపించండి, మీ కృపా సత్యములను మా మధ్యకు పంపించండి. ఎవరి కృపా సత్యములు? ఈ కృపా సత్యం అంటే ఏంటి? ఎందుకని దేవుని యొద్ద నుండి, ఆకాశము నుండి, పరలోకము నుండి ఈ కృపా సత్యములు దిగి వచ్చినప్పుడు ఎందుకు సాధారణమైన వ్యక్తులు అసాధారణముగా వారు విజయాలను సాధించగలుగుతున్నారు? యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య నివసించెను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. దేవుడు అనేది ఓకే, ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. సో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు 14వ వచనంలో ఆ వాక్యము, ఏ వాక్యమైతే ఆది యందు ఉన్నదో, ఏ వాక్యమైతే దేవుని యొద్ద ఉన్నదో, ఏ వాక్యమైతే దేవుడై ఉన్నాడో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కృపా సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. అబ్రహాము యొక్క ఆలోచనను, తన కుమారునికి 40 సంవత్సరాల వయసులో వివాహము జరిగించాలని అబ్రహాము ఒక ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచనను నెరవేర్చింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎలియాజరు కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు, ఎలియాజరు సందిగ్ధంలో ఉన్నప్పుడు, ఎలియాజరు నా యజమానుడు నాకు అప్పచెప్పిన పని నేను ఎలా చేయాలా అనుకున్నప్పుడు ఎలియాజరుకు తోడుగా ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా, శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మాత్రమే ఉన్నటువంటి దేవుడు, ఆది కాండము నుంచి కూడా ఉన్నటువంటి దేవుడు ఆయన. చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారిని నూతన నిబంధనలోనే మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆదిలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వద్ద ఉన్నారు. ఆయన వాక్య రూపముగా ఉన్నారు. సమస్తము కూడా ఆయన మూలముగా కలిగింది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోకి వచ్చింది. ఈ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటమే. అబ్రహాము యేసయ్య మహిమను కనుగొన్నాడు. తన కొడుక్కి భార్యను తెచ్చుకోగలిగాడు, తన కుటుంబానికి కోడలను తెచ్చుకోగలిగాడు. ఎలియాజరు దేవుని మహిమను కనుగొనగలిగాడు. కృపా సత్య సంపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తన యజమానుడు తనకు అప్పచెప్పినటువంటి ఆ కార్యాన్ని జరిగించగలిగాడు. లేకపోతే ఎలా సాధ్యం? ఏ ఊరికి వెళ్ళాలో కరెక్ట్ గా అదే ఊరికి వెళ్ళి ఆగాడు. నీళ్ల బావి దగ్గరే ఆగాడు. ఆ బావి దగ్గరకు వచ్చే స్త్రీలను నేను నీళ్లకు అడుగుతానన్నప్పుడు కనీసం ఒక 4-5 స్త్రీలన్నా అడిగాడా? అమ్మ, నీవు నాకు దాహానికి నీళ్ళు ఇస్తావా అని అడగలేదు. ఒకే ఒక్క ఆమెను అడిగాడు. ఆ ఒక్క ఆమె రెబుక. ఆ ఒక్క ఆమె నీళ్లు తెచ్చి ఇచ్చింది. ఒంటిలకు కూడా నీళ్లు ఇచ్చింది. వివాహం చేసుకుంటావా అంటే చేసుకుంటానంది. ఆ దేశానికి నాతో పాటు వస్తావా అంటే వస్తానంది. దానికి కారణం ఏంటంటే కృపా సత్యములు యాక్టివేట్ అయిపోయినాయి. కృపా సత్యములు పనిచేయుట ప్రారంభించినాయి. ఆ కృపా సత్యములు యేసుక్రీస్తు ప్రభువారే.
కాబట్టి ఈ రాత్రి దావీదు బాలుడిగా యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే దూషించాడో, గొలియాతు తన దేవతల పేరిట దావీదును దూషించాడో, వెంటనే కృపా సత్యాలు యాక్టివేట్ అయిపోయాయి. హల్లెలూయా. కృపా సత్యాలు వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమను మనము కనుగొంటామంటాడు. ఆయన అద్వితీయ కుమారుడు యొక్క మహిమను నువ్వు నేను కూడా కనుగొనే వారిగా ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం చదివినటువంటి మూలవాక్యం 89వ కీర్తన 14వ వచనం. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. ఈ కృపా సత్యములు ఎలా ఉంటాయంటే, దేవుడు మన దగ్గరకు వస్తున్నప్పుడు దేవుని కంటే ముందుగా ఈ కృప, ఈ సత్యం అలా నడుస్తూ ఉంటాయండి. హల్లెలూయా. రైటియస్నెస్ అండ్ జస్టిస్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ థ్రోన్. నీ సింహాసనమునకు ఈ కృపా సత్యములు ఆధారముగా ఉంటాయి. అలాగే మెర్సీ అండ్ ట్రూత్, కృపా సత్యము షల్ గో బిఫోర్ యూ. హిందీలో చూడండి ఎంత చక్కగా చెప్పాడంటే, और करुणा और सच्चाई तेरे आगे आगे चलती है, ఆగే ఆగే చల్తీ హై. అంటే దేవుడు మన దగ్గరికి వస్తున్నప్పుడు దేవుని కంటే ముందుగా ఏమొస్తాయంటే కృపా సత్యము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి కృపా సత్యములు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనము దేవుని యొక్క మహిమను కనుగొనే వారిగా ఉంటాం. దేవుని యొక్క అద్వితీయమైనటువంటి కార్యములను మన చేతులారా మనము చేయగలిగే వాడిగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాలం ప్రభువా మీరు మాతో సూటిగా మాట్లాడారు. అవును తండ్రి, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. ఎప్పుడైతే అబ్రహాము తండ్రి తన కుమారునికి వివాహము చేయాలనుకున్నప్పుడు, థ్యాంక్ యూ లార్డ్, మరి కృపయు సత్యమును అబ్రహామును విడుచుట మానలేదు. అబ్రహామును కృపయు సత్యమును పంపించుట మానలేదనే వాక్యము ఎలియాజరు ద్వారా మేము విన్నాం ప్రభు. అబ్రహాము జీవితంలో మీరు కృపా సత్యాన్ని పంపించారు. ఎలియాజరు జీవితంలో మీరు కృపా సత్యాన్ని పంపించారు. ఇస్సాకు యొక్క జీవితంలో మీరు కృపను సత్యమును పంపించారు. రెబెకా జీవితంలో కృపను సత్యమును మీరు పంపించారు. నా దాసులు, నా ప్రియులు నిర్నిమిత్తముగా దూషింపబడినప్పుడు, నిందింపబడినప్పుడు, వారు ఈ లోకములో శపింపబడినప్పుడు ఆకాశములో నుండి ఆయన ఆజ్ఞ ఇచ్చి మనల్ని రక్షించుట కొరకు కృపా సత్యములను నా యొద్దకు పంపెను. దావీదు అనుభవపూర్వకంగా చెబుతున్నాడు. దావీదు దూషించబడ్డాడు, దావీదు నిందించబడ్డాడు, దావీదు శపించబడ్డాడు. ఎప్పుడైతే ఈ లోకంలో మేము నిందించబడతాము, ఈ లోకంలో మేము దూషించబడతాము, వెంటనే ఆకాశము నుండి కృపా సత్యములను మన మధ్యకు పంపించేటటువంటి దేవుడై ఆయన ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫర్ యువర్ మెర్సీ అండ్ ట్రూత్ మై లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అన్మెరిటబుల్ ఫేవర్ మై లార్డ్. హద్దులు, ఎల్లలు, కొలతలు లేని, మితి లేని, అవధులు లేని నీ యొక్క కృపకై వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నీ కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ లోకములో తండ్రి ఎవరి ద్వారాను మేము పొందుకోలేనటువంటి అట్టి నీ కృపా సత్యములు ఈ రాత్రి తెహిల సంఘములో మా కుటుంబాల మధ్యలో మీరు పంపించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యాక్టివేటింగ్ యువర్ గ్రేస్ అండ్ ట్రూత్ మై లార్డ్. నీ కృపను సత్యమును మా జీవితాల్లో కార్యరూపకముగా మీరు యాక్టివేట్ చేస్తున్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. మీ కృపా సత్యము మా జీవితాల్లోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే కృపా సత్య సంపూర్ణుడిగా మా జీవితాల్లోకి వచ్చినప్పుడు మేము గొప్ప కార్యాలను చేసేటటువంటి వారిగా ఉంటాం.
ఏ ఉద్యోగాన్ని మేము పొందలేమనుకుంటున్నామో, మాకైతే అది అసాధ్యమే. కానీ కృపా సత్యము మా జీవితాల్లోకి వచ్చినప్పుడు మేము దాన్ని పొందుకోగలుగుతాం. ఏ వివాహం అయితే ఇక జరగదని అనుకుంటున్నామో, కృపా సత్యములు మా జీవితాల్లోకి వచ్చినప్పుడు దాన్ని మేము పొందుకోగలుగుతాం. ఏ ధనాన్నైతే మనం సంపాదించలేమని అనుకుంటున్నాము, ఏ దారిద్ర్యములో నుండి అయితే మేము బయటకు రాలేమనుకుంటున్నామో, ఏ అప్పుల బాధలో నుండి అయితే మనము బయటకు రాలేమనుకుంటున్నామో, కృపా సత్యములు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు దేవుడు ఆయన అద్వితీయమైనటువంటి మహిమను మనము కనుగొనేలా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ పనైతే ఈ రాత్రి మేము అసాధ్యమని అనుకుంటున్నాము, ఆ పనిని మా చేతులారా మేము చేయడానికి, మా కనులారా మేము చూడడానికి సాధ్యము చేసేటటువంటి దేవుడు మా దేవుడు. ఐగుప్తు దాస్యములో నుండి ఇజ్రాయేలీలు బయటకు రాలేననుకున్నారు, కానీ కృపా సత్యములు వారి జీవితంలోనికి వచ్చినప్పుడు ఐగుప్తు దాస్యత్వములో నుండి వారు బయటకు రాగలిగారు. ఎర్ర సముద్రములో నుండి వారు నడవగలిగారు. ఎరికో గోడలను, ప్రాకారములను వారు దాటగలిగారు. కృపా సత్యములు మా జీవితాల్లోకి వచ్చినప్పుడు మేము అద్భుతాలను చేయగలుగుతాం. థ్యాంక్ యూ లార్డ్. ఆయన ఆకాశమందుండి ఆజ్ఞ ఇచ్చి మనలను రక్షించుటకై నిర్నిమిత్తముగా జనులు నిన్ను దూషించినప్పుడు, దూషణ మాటలు వారు నీ గురించి పలుకున్నప్పుడు కృపా సత్యములను పంపించేటటువంటి దేవుడు. ఆమేన్. ఈ లోకంలో ఉన్నటువంటి మా అపరాధముల ద్వారా, మా పాపముల ద్వారా మేము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు కృపా సత్యములను నర శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపించినప్పుడు మన పాపముల యొక్క కాడి విరగగొట్టబడింది. శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పెట్టినటువంటి ప్రాణము ద్వారా పాపముల నుండి మనకు విమోచన కలిగింది. నిత్య రాజ్యమునకు మనకు వారసత్వము దక్కింది. థ్యాంక్ యూ లార్డ్. దేవా, నీ కృపా సత్యములకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి ఎందరైతే బలహీనులని వారు అనుకుంటున్నారు, దావీదు ఫిలిస్తీయుడి కంటే బలాఢ్యుడై ఎలా సాధ్యమైంది? దావీదు ఎలా ఫిలిస్తీయుడి కంటే బలాఢ్యుడు? కృపా సత్యములు పంపించబడినప్పుడు, కృపా సత్యములు మా జీవితాల్లోకి వచ్చినప్పుడు, ఈ లోకములో ఉన్నటువంటి ఆకాశమంత ఎత్తైన సమస్య అయినా సరే కృపా సత్యములు మా మధ్యలోనికి వచ్చినప్పుడు, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ లోకములో మాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కృపా సత్యములు మా జీవితంలో యాక్టివేట్ చేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఎందరైతే ఈ స్వరాన్ని వింటున్నారో, ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, వారి జీవితాల్లో ఇప్పుడే కృపా సత్యములను పంపించండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ మెర్సీ అండ్ ద ట్రూత్ మై లార్డ్. నీ కృపను బట్టి, నీ సత్యమును బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, అద్వితీయమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యములు మా జీవితాల్లో మేము కనులారా ఎక్స్పీరియన్స్ చేయడానికి మీ కృపా సత్యములను మీరు పంపిస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఏ శరీరములోని ఏ అనారోగ్యం అయితే నిన్ను భయపెడుతుందో, ఏ అనారోగ్యం అయితే నన్ను విడిచి వెళ్ళదన్ను అనుకుంటున్నావో, ఈరోజు కృపా సత్యములు నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆ అనారోగ్యము నిన్ను విడిచి పారిపోవునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి విధమైన సంఖ్యలు దేవుడు బద్దలు చేస్తున్నాడు. ప్రతి విధమైన ఇనుప సంఖ్యలను, ఇనుప గోడలను, ఇనుప ద్వారములను దేవుడు బద్దలు చేస్తున్నాడు. కృపా సత్యములను ఆయన మన మధ్యకు పంపిస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహిళా సంఘముగా ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి యొక్క నైనా ఆత్మీయ జీవితంలో నీ కృపా సత్యములను నింపుకునే వారిగా, వారి గుండెలని
ఈ కృపా సత్యములను నింపుకునే వారిగా ఫిల్ ఎవ్రీవన్స్ హార్ట్స్ మై లార్డ్ విత్ యువర్ మెర్సీ అండ్ ట్రూత్. ఈ కృపా సత్యములతో మా హృదయాలను నింపినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబమును మీ చేతులకు సమర్పిస్తున్నాం. దీవించి ఆశీర్వదించమని, విన్నటువంటి వాక్యము వారి జీవితాల్లో ఫలించులాగున మీ సహాయము దయచేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. Hallelujah.